ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, ఈ మధ్య కాలంలో సైట్ తగ్గిందా యంగ్స్టర్స్లో? కాంటాక్ట్స్ వేసుకుని మనకు తెలియడం లేదంటారా? తగ్గడం అనేది ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే మైనస్ పవర్ అనేది చాలా కామన్ ఎర్రర్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వయసు పెరిగే కొద్దీ పవర్ పెరుగుతుంటుంది అప్ టు ది ఏజ్ ఆఫ్ 20 years. యూజువల్గా బాడీ స్టెబిలైజ్ అయిపోతుంది 20 yearsకి, గ్రోత్ స్టెబిలైజ్ అయిపోతుంది, సో ఐబాల్ గ్రోత్ కూడా అయిపోతుంది. సో టిల్ దట్ టైమ్ యూజువలీ ది ఆన్సెట్ ఏజ్ అరౌండ్ 4 to 5 years. స్కూల్ గోయింగ్ ఏజ్లో బయటపడుతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు బయట పక్కన బోర్డు కనిపిస్తుంది, వీటి బోర్డు కనిపిస్తుంది, అలాంటప్పుడు చెప్తే అది బయటపడుతుంది. ఇది ఈ మైనస్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది యూజువల్గా అప్ టు 20 years. 20 years తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు అద్దాలు వాడుకోవాలని ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేదంటే సర్జరీ చేయించుకోవచ్చు. అసలు ఒక హెల్దీ బాడీలో యంగ్స్టర్స్లో సార్ అసలు కళ్ళ సమస్యలు ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతాయి? ఇది జెనెటిక్కా, లేక న్యూట్రిషన్ డెఫిషియన్సీయా, లేక హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ వల్ల జరుగుతుందా? మెయిన్ కాజ్ వచ్చేసి జెనెటిక్ అండి. ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అన్నీ కూడా మోస్ట్లీ జెనెటిక్. మిగిలిన కామన్ కండిషన్స్ ఏంటంటే ట్రామా, ఇంజరీస్. బేసికలీ యంగర్ జనరేషన్ 20-23 years ఉండేవాళ్ళు కేర్లెస్నెస్, ఈ హ్యామర్తో నెయిల్స్ కొడుతుంటారు, అదర్ ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకోరు, బిల్డింగ్ చూస్తుంటారు, ప్రొటెక్టివ్ మిర్రర్స్ పెట్టుకోరు. సో దీనివల్ల ఏమైందంటే ఫారెన్ బాడీ కంట్లో పడి నల్లగుడ్డ అనేది తెల్లగా అయిపోయి వాళ్ళకు ఒపెసిఫికేషన్స్ ఫామ్ అవుతాయి. సో ట్రామా ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్. అండ్ దెన్ ఓల్డ్ ఏజ్లో కామన్ కండిషన్స్ ఏంటంటే క్యాటరాక్ట్ వచ్చేది. క్యాటరాక్ట్ విచ్ ఈజ్ ఆపరబుల్ అండ్ ఇంట్రాక్యులర్ లెన్స్ పెడితే దే హ్యావ్ గుడ్ విజన్ అగైన్. ఇప్పుడైతే ఒక పూటలో చేసి పంపించేస్తున్నారు క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ. సో మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటి చూపు మందగించింది, లేదు కళ్ళలో ఏదో సమస్య ఉంది అనడానికి, సరిగ్గా కనిపించలేదు అనే కాకుండా ఇంకా ఏం సిమ్టమ్స్ ఉంటాయి? చాలామందికి తలనొప్పులు వస్తాయంటారు సార్. తలనొప్పి అనేది యూజువల్గా ప్లస్ ఎర్రర్ ఉండే వాళ్ళకి వస్తుందండి. మైనస్ ఎర్రర్ ఉండే వాళ్ళకి తలనొప్పి అనేది తక్కువ. సో ప్లస్ ఎర్రర్ ఉండే వాళ్ళకి ఏంటంటే మెల్లకన్ను రావడము, తర్వాత ఐ స్ట్రెయిన్ ఉండడము, బికాజ్ కంట్లోపల మజిల్స్ దే హ్యావ్ టు వర్క్ హార్డర్. సో దే నీడ్ టు హ్యావ్ స్ట్రెయిన్ మోర్. దే విల్ హ్యావ్ టు వేర్ గ్లాసెస్ at the earliest possible. సో ప్లస్ లెన్సెస్ ఉండేవాళ్ళు ఎప్పటికీ కూడా ఫుల్ పవర్ వాడడం మంచిది. వేరే మైనస్ పవర్ ఉండేవాళ్ళు అండర్ కరెక్ట్ చేస్తాం అన్నమాట యూజువల్గా. సో దానివల్ల వాళ్ళకి స్ట్రెయిన్ తగ్గుతుంది.